అమిత్ షా గారు అయితే భారీ సభ అయితే పెట్టారు మల్కాజ్గిరిలో. అసలు ఏ విధంగా ఉంది? ఒక విజయోత్సవం అనుకోవచ్చా, ఇలా అనుకోవచ్చు? తప్పకుండా అండి, చాలా బాగుంది. ఇంకొకటిపల్లి నుంచి వస్తున్నాను. నా పేరు కవిత. నేను టీఆర్ఎస్ పార్టీలో గత 10 ఏళ్ళుగా ఉన్నాను. డివిజన్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశాను నేను. ఇప్పుడు మనకి ఎలా ఉందంటే 500 ఏళ్ల నాటి మన కళ రామ మందిరం సునాయాసంగా నిర్మాణం చేసి మన తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతో గొప్పగా అందించడం జరిగింది. అలాంటి గొప్ప కార్యం చేసినా కూడా ఇది నేను కాదు చేసింది, మీ ఓటు నాతో చేయించింది, ఆ గొప్పతనం మీదే, ఆ ఓటుతోనే ఇంకొకసారి నన్ను ఎన్నుకుంటే ఇలాంటి గొప్ప పనులు కూడా ఎన్నో చేస్తాను, ఇది కేవలం ట్రైలరింగ్ మాత్రమే, ఇంకా పిక్చర్ ముందుంది అంటూ చెప్తున్న ఒక గొప్ప యోగి. ఆ రాముడైతే ఎలాగా ధర్మ మార్గంలో నడిచారో అలాగే మన మోడీ గారు కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ఒక మహారాజు ఎలా ఉండాలి అని రాముడు ఎలా చెప్పాడో అలాంటి మహారాజు దేవుడు కూడా మన మోడీ గారు. కాబట్టి వాళ్ళ ఆశయాలు అటువంటి అన్నీ కూడా నచ్చి నేను గత 1 మంత్ అవుతుంది బీజేపీలో జరుగుతున్నాయి చూసి నేను ఇక్కడికి రావడం బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే మనకి లిక్కర్ మాఫియా కానీ, భూ కబ్జాలు కానీ, దోపిడీలు కానీ ఇందులో కనపడవు. ఎలా ఉందంటే త్యాగబలం, ఎలాంటి వర్క్ చేసినా కూడా ఒక సంపూర్ణం. ఏం చేసుకుంటామండి డబ్బులు? 10 బిల్డింగ్లు ఉన్నా ఉండేది ఒక బిల్డింగ్లోనే, తినేది అన్నం మాత్రమే, బంగారాలు వెండి తినం. ఎందుకు అన్ని వేల 100 కోట్లు అలా దాచుకుంటారు, స్విస్ బ్యాంకుల్లో పెట్టుకుంటారు? ఏం చేసుకుంటారు? ఎన్ని తరాలు బ్రతకాలి? ఎవరి కష్టం వాళ్ళు చేసుకోవాలి. అదే కదా మనకి రామ మార్గంలో ఉంది. అలాంటి గొప్ప రాముడే మనకి సామాన్య మానవుడు ఎలా బ్రతకాలో అలాంటి బ్రతుకుని భవిష్యత్తుని మనకు అందించిన గొప్ప రాముడు మన మోడీ గారండి. తప్పకుండా ఘన విజయంతో మళ్ళీ 1 బార్ 4 బార్ అంటూ చౌసర్కర్ అంటూ మోడీ గారికి తప్పకుండా మోడీ అవుతారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రామ మందిరం ఒకటి కట్టించారు, మతాలు అంటారు, కులాలు అంటారు, మత రాజకీయాలు బీజేపీ చేస్తుంది, ఓటు వేయద్దు అని చెప్తా ఉన్నారు కొంతమంది. దాన్ని మీరేలా చూస్తారు? ఎవ్వరికి వాళ్ళు స్వార్థపూరితంగా ఉంటారండి. కానీ ఇప్పుడు మన మోడీ గారి బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుందాం. సాధారణ పౌరునికి ఉంటుందండి ఒక 2 కోట్లు, అది మన మోడీ గారికి ఉంది. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. తనకి వాళ్ళ అమ్మగారు చనిపోయారు, దహన సంస్కారాలు తను గంధపు చెక్కలతో చేయొచ్చు, ఇంకేదైనా పెట్టి చేయొచ్చు. కానీ సామాన్య మానవులకు ఎలా అయితే చేస్తారో అలాగే చేసి 1 గంట కూడా విశ్రామం తీసుకోకుండా మళ్ళీ కూడా తన వృత్తి ఏదైతే ఉందో అది పనిచేస్తున్నారు. ఎవరైనా ఒక ప్రధానమంత్రి 1 రోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేస్తున్నారంటే అది మన మోడీ గారు. ఇది మేము చాలా గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము. ఈ పార్టీలో జాయిన్ అయ్యేందుకు నాకు గర్వంగా ఉంది. తప్పకుండా మోడీ గారు మళ్ళీ మనకు ప్రధాని అవుతారు. తప్పకుండా బీజేపీని గెలిపిస్తారు. అంటే మీరు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ ఆడపరిచిన కవిత గారు లిక్కర్ స్కాము ఎలా చూస్తారు? అసలు తెలంగాణ అగౌరవం పరిచినట్టేనా, లేకుంటే ఎలా చూస్తారు? ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రభుత్వం రావడము, ఏర్పాటు చేయడము, కేసీఆర్ గారిని గొప్పగా మేము భావించామండి. నా పేరు కూడా కవిత. చాలా గొప్పగా బతుకమ్మ పండుగను కూడా గొప్ప ఎత్తున దేశ విదేశాల్లో కూడా చెప్పడం జరిగింది, మనకు రావడం జరిగింది. అవన్నీ చాలా గొప్పగా అనుకున్నాం. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, జరుగుతున్న విధానాలు బట్టి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కోసం చేసినందుకు మాకు గర్వంగానే ఉంది. కానీ ఇవన్నీ ఏంటి? ఈ 100 కోట్లు ఏం చేసుకుంటారు? ఈ స్కాములు ఎందుకు? ఈ భూ కబ్జాలు ఎందుకు? ఈ దేశ విదేశాల్లో ఈ డబ్బు పెట్టడం ఎందుకు? అది బాధగా ఉంది. పబ్లిక్ ఏదైనా చేయాలనుకుంటే మనకు కావాల్సింది ఫ్రీగా ఏది అవసరం లేదండి. ఇవ్వాల్సింది వైద్య, విద్యం. ఈ 2 కూడా ఏ ప్రభుత్వమైనా ఏర్పాటు చేస్తే ప్రభుత్వాలు చక్కగా ఉంటాయి. ఇక ముందు కూడా రాముడు లాంటి పరిపాలన మేము కావాలనుకుంటున్నాం. కాబట్టే మన మోడీ గారు ఎలా అయితే చేశారో వాళ్ళ అడుగుజాడల్లో నడిచి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ ప్రధానమంత్రి కానీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలు బీజేపీ ఎలా ఉందో అది కాకుండా నేను 150 రోజులు తెలంగాణ పరిపాలించిందా, ఈ అభివృద్ధిని చేసి ఓట్లేనని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మీరేమంటారు? ఈ పరిపాలన మీద మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు. జనాలు కూడా కొంచెం మార్పు కోరుకున్నారు, ఓట్లు వేశారు, గెలిపించారు. కానీ 100 రోజుల హామీ అంటూ వచ్చారు. మరి 100 రోజులు జరిగిపోయింది, హామీలు ఏమైనా నెరవేర్చారా? ఏది కూడా కొంత గొప్ప చెప్పిన దాంట్లో జరిగింది, కానీ స్ఫూర్తిగా ఏది జరగలేదు. ఇంకొక 3 నెలలు ఇలాగే జరిగిందంటే ఇంకా అపనమ్మకం ఉంటుంది. కొత్త ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు తెలంగాణలో ఖచ్చితంగా 10 సీట్లు బీజేపీ కొడుతుంది అనుకుంటున్నాము. మేడం, ఇక్కడ మొత్తం పరేడ్ గ్రౌండ్లో మొత్తం కాషాయపు జెండాలు ఎగురుతూ ఉన్నాయి. అసలు అమిత్ షా గారు వస్తూ ఉన్నారు. ఇలా ఉండబోతా ఉంది. మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు?
ఇదే మా సంకేతం. మల్కాజ్గిరి ప్రజలకి చూడవలసింది చెప్పవలసింది ఏమంటే, మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఈటల రాజేంద్ర నాయకత్వంలో ఈ మల్కాజ్గిరి పార్లమెంటు మేము 10 లక్షల ఓట్లతో మెజార్టీ గెలుస్తామని అనుకుంటున్నాము. ఇంకా మెజార్టీ రావచ్చు. ఇప్పుడు పబ్లిక్లోనే మేము రోజు తిరిగితే మాకు తెలుస్తుంది. ఇంకా ఏమనుకుంటున్నామంటే, ఈవేళ అమిత్ షా గారు రావడంతో మరికొంచెం ఉత్సాహంతో, ఇంకా మోడీ సార్ వచ్చినప్పటికీ ఇంకా ఉత్సాహంతో పనిచేసి మేము ప్రజలకి సాటి చెప్పాలనుకుంటున్నాం. ఇంకా ప్రతి దగ్గరికి వెళ్తే మోడీ గారి ప్రభుత్వం రావాలి, ఈటలన్న రావాలా, మినిస్టర్ కావాలా అని ప్రతి వాళ్ళకి ఉంది. ఈ సమయంలో ఈ ఓట్లు ఎలక్షన్ వచ్చే వరకు ఏమనుకుంటున్నారంటే, మాకు అతి మెజార్టీతో గెలిపిస్తామని టాక్ పబ్లిక్లోనే ఉంది. మేమైతే ఆశిస్తున్నాము 10 లక్షల మెజార్టీ ఈటలన్నకు వస్తుంది. మనం చూసుకున్నట్లయితే కొంతమంది ప్రచారం చేసేటప్పుడు గాడిద గుడ్డును కూడా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మరి దాన్ని ఎలా చూస్తారు? నిజంగా కేంద్రము తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందా, ఏమి ఇచ్చిందని ఏం చెప్తారు? గాడిద గుడ్డు ఇచ్చిందని వాళ్ళు అనుకుంటున్నారు, బంగారం గుడ్డు ఇస్తుందని మేము అనుకుంటున్నాం. ప్రతి వాళ్ళు ఇప్పుడు పబ్లిక్లో 26 పథకాలు ఉన్నాయి. ప్రతి పథకం మోడీ సార్దే. ఇప్పుడు పేద ప్రజలు తిన్న బియ్యం అన్నీ మోడీ సార్వే. ఇంకా ఒకటేటి ఆయుష్మాన్ భవ, మెట్రో ట్రైను, తర్వాత వందే భారత్ ట్రైను, ఇంకా అనేక రకాలుగా మనకి ముద్రా లోను, ఈ తర్వాత ఈ విశ్వకర్మ లోను, ఇవన్నీ మోడీ సారే ఇస్తుండే కానీ ఇంకా ఎవరు ఇస్తుర్రు? ఇక్కడ ప్రభుత్వం ఇస్తుందని చెప్పమనండి. చాలా మంది చెప్తా ఉన్నారు, ఆ సెంట్రల్ పార్టీలు కాదు, బీజేపీ కాంగ్రెస్ పక్కన పెట్టి బీఆర్ఎస్ని గెలిపిర్రి, మన ప్రాంతం అయిన పార్టీ అని చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా బీఆర్ఎస్ రాదు, కాంగ్రెస్ రాజు, బీజేపీ 100% 200% బీజేపీ గెలిచి తీరుతుంది. ఈసారి మేము తీసుకున్న మా బాధ్యత మోడీ సార్ గెలిపించాలని, ఈటల రాజేంద్రన్న గెలిపించాలి. లోకల్ కాదు, నాన్ లోకల్ ఎక్కడ నుండి వచ్చిన లోకల్ కాదు, ఆయన ఉండేది అలవాలండి, మాది కూడా అలవాలేలా ఉంటుంది. ఆయన షామీర్పేటలో ఇప్పుడు ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి అలవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదంటే ఎలాగైతుంది? ఆయన లోకల్, ఎక్కడ మనిషి అని కాదు, ఆ వ్యక్తి ఎలాంటోడని తెలవాలి జనంకి. మందికి వ్యక్తి ఎలాంటోడని తెలగాలి కానీ ఈయన ఇక్కడోడా నిజామాబాద్ ఆయన ఇంకెవరిని కాదు. మేడం చెప్పండి మేడం, ఇంత పెద్ద భారీ సభ అమిత్ షా గారు వచ్చేసి పరేడ్ గ్రౌండ్లో పెట్టడం ఎలా అనిపిస్తూ ఉంది? మన తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు? మల్కాజ్గిరిలో మోడీ గారి రోడ్ షో అయినప్పుడు బ్రహ్మాండమైన సంఖ్య వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ అంటేనే తెలంగాణలో చెప్పుకునే మోడీ గారు కూడా వేరే దగ్గర ప్రస్తావించారు. ఈరోజు సభ కూడా అలాగే జరగబోతుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ అంటే ఈటల రాజేందర్ గారికి భారీ మద్దతు ప్రకటించి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక్కడ ఇంకా కొంచెంసేపు అయితే మీరే దాన్ని ప్రత్యక్షంగా చూడబోతారు. అంటే ఈటల రాజేందర్ గారిని ప్రధానంగా చూస్తే ఇక్కడ లోకల్ కాదు వ్యక్తి, నాన్ లోకల్ వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిర్రు, బీజేపీ అని చెప్తా ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది. దాన్ని ఎలా చూస్తారు? ఈటల రాజేందర్ గారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే పిలిస్తే పలికే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా మధ్యలో సెంటర్లో ఉంటున్నారు. ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్తే కూడా సునీత లక్ష్మారెడ్డి ఎవరికి తెలియదు, రాగిడి లక్ష్మారెడ్డి కూడా తెలియదు. ప్రతి ఒక్కరికి ఆయన మినిస్టర్గా పనిచేశారు, 7 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రతి ఒక్కరికి ఈటల రాజేందర్ గారు ఎవరంటే పరిచయం లేని మనుషులే అసలు మా పార్లమెంట్లో లేరు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి, తను నాకే ఓటు, సునీత మహేందర్ రెడ్డికి ఓటు వేస్తే నాకే వేసినట్టే అని అంటున్నారు. ఇంకో ముచ్చట ఏంటంటే, ఈ 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఓటేయండి అని చెప్తా ఉన్నారు. ఎలా ఉంది అసలు కాంగ్రెస్ పరిపాలన? అసలు 100 రోజుల్లో ఏం చేసిండ్రో రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకసారి ఇచ్చిన 6 పథకాలు 100 రోజులలో అమలు చేస్తా అని చెప్పారు. అందులో ఎన్ని చేశారు, పబ్లిక్ వాటిని ఎన్ని అనుభవిస్తున్నారు, ఒకసారి పబ్లిక్గా వచ్చి మాట్లాడమనండి. రేవంత్ రెడ్డి గారికి పబ్లికే సమాధానం చెప్తారు. అసలు ఏం అభివృద్ధి చేసిందని రేవంత్ రెడ్డి గారికి ఓటు అడిగే హక్కు ఉంది. అసలు ఇక్కడ అభివృద్ధి చూపించి మేము ఓటు అడుగుతున్నాము. కాంగ్రెస్ వాళ్ళకి ఏముందో వాళ్ళని చెప్పమనండి. ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తిని ఎంపీగా ఎందుకు గెలిపించుకోవాలని మల్కాజ్గిరి కొంతమంది అడుగుతా ఉన్నారు. మీరేం చెప్తారు కార్యకర్తగా? 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిర్రు, 2 సార్లు 2 దగ్గరలో పోటీ చేసి అటు ఇటు అయ్యి ఏదో స్వల్ప తేడా మెజారిటీతో ఓడిపోయినారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఆయనకు బ్రహ్మరథం పట్టబోతున్నారు. భారీ మెజారిటీతో తెలంగాణలోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. అమ్మ ఎక్కడి నుండి వచ్చారమ్మా? హౌసింగ్ బోర్డ్ మౌలాలి. నా పేరు ఉమారాణి, మేడ్చల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్. నేను 4th డివిజన్ ఇన్ఛార్జి.
ఎలా ఉందమ్మా గతంలో చూసుకున్నట్లయితే మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎంపీగా అయితే రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు, ఇప్పుడు సీఎంగా ఉన్నారు. తన అభివృద్ధి చూసి ఓట్లు వేయండి అని మల్కాజ్గిరి ప్రజలకు చెప్తా ఉన్నారు. ఎలా ఉంది అభివృద్ధి, ఎలా ఉంది మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఆవిడ ఎవరో కూడా తెలియదు, ఎక్కడా తెలియదు. ఈటల రాజేందర్ అంటే చిన్న పిల్లగాని నుంచి పెద్ద పిల్లగాని వరకు అందరూ తెలుసు. ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా ఈటల రాజేందర్కే ఓటేస్తానన్నారు. మోడీ మా దేవుడు అండి, మీరు ఇంటింటికి గడప గడపకు తిరిగే పని లేదు. మేము ఇంట్లో ఉన్నా గెలుస్తాడండి మోడీ గారు. ఈటల రాజేందరు గెలుస్తాడు కానీ మెజార్టీతో తీసుకొస్తాం. ఎంత మెజార్టీ అని చెప్పము. అయినా మోడీ గారు ఎన్ని రకాల ఇచ్చాడు, వ్యాక్సిన్ ఇచ్చాడు, రేషన్ బియ్యం ఇచ్చాడు, మరుగుదొడ్లు ఇచ్చాడు, పిల్లలకు మన ఏమంటారు ఆయుష్మాన్ బాబు చాలా 33 రకాల పథకాలు ఇచ్చాడు. ఆయన అయోధ్య కట్టించాడు, ముస్లింలకు మంచి చేసిండు, అందరికీ మంచి చేసిండు. ఈటల రాజేందర్ అన్న కూడా ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టిండు. పేద బిడ్డలని వాళ్ళు వీళ్ళని చూడకుండా ప్రతి ఒక్కళ్ళు నా వాళ్ళే అని పనిచేసిండు. ఇటలన్నా మెజార్టీతో గెలుస్తాడు మల్కాజ్గిరి పార్లమెంటులో, ఇది పక్కా. ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి మీ ఇంటి ఆడపడుచు లెక్క పనిచేస్తుంది అని చెప్తా ఉన్నారు, ఓటేయండి అని చెప్తా ఉన్నారు. మీరు ఎలా చూస్తారు? సునీత పద్మారెడ్డి అంటే ఆమె ఎవరో తెలియదండి. అక్కడ వచ్చిన క్యాండిడేట్ కూడా ఏ పెద్దవాళ్ళని ఎవరు అడిగినా కానీ ఈమె ఎవరు అని అడుగుతున్నారు. ఆమె రేవంత్ రెడ్డిని చూసి ఓటేయడం కాదు, ఆమె ఎవరో తెలియదు. ఎట్లా ఓటేస్తారండి? వేయరు. మన కేసీఆర్ ఓడిపోయింది కదా, ఇప్పుడన్నా గెలిపించడని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ అసలు రాదమ్మా, ఇంటికి పోవాల్సిందే. కానీ ఉండలేక వాళ్ళు ఏంటంటే ఒక సిట్టింగ్ పార్లమెంట్ ఎమ్మెల్యేగా నిలబెట్టాలని నిలబెట్టాడు. 14 సీట్లు మావే బీజేపీ. అమిత్ షా గారు అయితే మీటింగ్ పెడతా ఉన్నారు. ఇక్కడ ఎన్నికలు ఉన్నప్పుడే అమిత్ షా గారు కానీ పెద్దలు కానీ కేంద్రం నుండి వస్తారు, ఎన్నికలు అయిపోయాక కనబడరు, ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నారు. మీరేం చెప్తారు? లేదండి, అమిత్ షా గారు ఎప్పుడు వస్తున్నారు, మధ్యలో కూడా వస్తున్నారు. ఎమ్మెల్సీకి వచ్చారు, ఎంపీకి వచ్చారు, కార్పొరేటర్కి వచ్చారు, మోడీ గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, రాహుల్ గాంధీ అందరూ వస్తున్నారండి. అమిత్ షా గారు ఏంది, మేము ఓట్ల కోసమే కాదు ప్రతిసారి వస్తున్నారు. అందరికి జనాలు కూడా తెలియజేయాలి కదా మా పథకాలు ఏమేమి ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. అన్ని కేసీఆర్ నాదే నాదే అనుకుంటా. రేషన్ కార్డులో కూడా మోడీ గారు పోటీ వేయాలని రేషన్ కార్డే ఇవ్వలే, ఒక్కరికి పింఛన్ లేదు, కార్డు లేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా పింఛన్ లేదు, కార్డు లేవు, ఏమీ లేవు. ఒక ఫ్రీ బస్ మాత్రం ఒకటి పెట్టిండు, జనాలకు కొట్లాట పెట్టిండు, అంతే అభివృద్ధి. కానీ సునీత మహేందర్ ఎవరో కూడా ఆమె ఎవరికి తెలియదు. మీరు గాడిద గుడ్డును చూసారా? ఇప్పుడు ఎందుకంటే ప్రచారం చేస్తా ఉన్నారు, మోడీ గారు మనకి ఇచ్చింది ఏం లేదు, గాడిద గుడ్డ అని చెప్తా ఉన్నారు. ఎలా చూసారా అసలు? ఎలా ఈ వార్త విన్నారా? గాడిద గుడ్డు పెడుతుంది అంటే వాళ్ళ మాటలు ఏమన్నా తెలివి కల్లో వాళ్ళు ఏమన్నా తెలివి ఉందంటారా? వాళ్ళు మాట్లాడేటోళ్ళకి ఏమన్నా దమాకుండి మాట్లాడితే చెప్తాము. ఆ మాటలు వాళ్ళకే తెలియదు. మేము ఆన్సర్ ఎలా చెప్పాలా? సీఎం హోదాలు ఉన్న వ్యక్తి అలా మాట్లాడతారు, ఎలా చూస్తారు మీరు అసలు? సీఎం మాట్లాడే మాటలు కావు. వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి మారుతారు. మా బీజేపీ మాత్రం అట్లా మారదు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఉంటుంది. అభివృద్ధి పార్టీ అంటే బీజేపీ. ఏం లేదు, అభివృద్ధి చేసింది ఏం లేదు. రామ మందిరం అంటుర్రు, అదంటుర్రు, మతాలు అంటుర్రు, కులాలు అంటుర్రు, దేశానికి ఒరగబెట్టింది ఏం లేదని బీజేపీ ఏం చేసింది ఏం లేదని అంటా ఉన్నారు. మరి మీరేం చెప్తారు దీని మీద? అభివృద్ధి అంటే అండి, చిన్నపిల్లలకు 20,000 కిట్టు ఇస్తారంటే మోడీయే 12,000 ఉన్నాయి, 8,000 ఇస్తున్నారు. వాళ్ళు అట్లా చెప్తారు. రేషన్ బియ్యం ఉన్నాయి, మోడీ గారు 27 రూపాయలు ఇస్తే కేసీఆర్ 3 రూపాయలు ఇస్తున్నాడు. అవి అభివృద్ధి పని కాకుండా ఏందండి? వ్యాక్సిన్ ఇంజక్షన్లు ఎవరు ఇచ్చారండి? కేసీఆర్ ఇంజక్షన్లు భారతదేశం మొత్తం అందరికీ అభివృద్ధి కోసం ఇంజక్షన్లు పంపితే ఏం చేసిండు కేసీఆర్? బ్లాక్ లో అమ్ముకొని పని చేసిండు, ప్రతి జనాల కష్టాలు పెట్టిండు. మోడీ గారు ఏం చేసిండు? అందరు బాగుండాలని చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అసలు? ఎలా ఉంది? ఇప్పుడైతే 150 రోజులు అయితే దగ్గర వచ్చింది, ఎలా అనిపిస్తా ఉంది? కాంగ్రెస్ పాలన అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేది బీజేపీయే. టీఆర్ఎస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ చేస్తారేమో అని అభిమానంతో అందరూ ఓట్లు వేసిరు, కానీ అభిమానం అంతా కోల్పోయింది. ఎంపీ గెలిపిస్తే అభివృద్ధి పనులు మేము చేస్తామంటారు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, మన రుణమాఫీ లేదు, ఏం లేవు. గ్యాస్ అన్నాడు, కరెంట్ అన్నాడు, ఏది ఒక్క పథకం ఇవ్వలే.